నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చెత్త నుంచి బంగారమా లేకపోతే చెత్తే బంగారమా? ఏమో, బంగారం కూడా కావచ్చు అంటున్నారు ఎన్విరాన్మెంటలిస్టులు. అయితే ప్రాపర్గా దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలాంటి ఆ ప్రాసెసింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అండ్ ఎంత చెత్త ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, జనరేట్ అవుతున్న క్రమంలో మరి ఎదురవుతున్న ఇబ్బందులు అండ్ ప్రత్యేకించి మానవాళికి కలుగుతున్న ఈ అవాంతరాలు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ రేణు శరత్ బాబు. నమస్తే డాక్టర్ శరత్ గారు. నమస్తే. సో చెత్త ఇట్ హాస్ బికమ్ ఏ వెరీ బిగ్ మినేస్. మీరేమో లేదు చెత్త బంగారం అంటున్నారు. ఒక పక్క మాకు మినేస్ కనిపిస్తుంటే మీకు బంగారం ఎట్లా కనిపిస్తుంది? అందులో చెత్తలో నాకైతే బంగారమే కనపడుతుంది సార్. ఆ బంగారం ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్, బంగారం మెటల్ కూడా ఎలా తీయాలో లాస్ట్లో మాట్లాడతాను. అసలు మొత్తం మన చెత్త హిస్టరీ గురించి మాట్లాడతాం సార్. చెత్త చెత్త అంటున్నాం అంటే మనకి అవసరం లేనిది పక్కన పెట్టితే ఇంకెందుకు పనికిరాదనుకో మన ఇంట్లోంచి బయటపడేసేది చెత్త, మన పరిసరాల నుంచి బయటపడేసేది చెత్త. ఈ చెత్త ఇంకొకళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్, మనం తీసుకెళ్ళిన చెత్తలో ఫస్ట్ మనకు కనిపెట్టేవాళ్ళు రోడ్డు మీద పేపర్లు ఏరుకునేవాళ్ళు, అది మనకి చెత్తే. ప్లాస్టిక్ కాగితాలు ఏరుకునేవాళ్ళు, అది చెత్తే. అట్లా ఒక స్కేల్, చిన్న ఇంటి దగ్గర నుంచి మన వీధి దగ్గర నుంచి మన వార్డు, అలాగే మన సిటీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఈ లెవెల్ ఆఫ్ ఇందులో ప్రతి చోట ఒకళ్ళు పడేసిన వ్యర్థం ఇంకొకరికి చాలా నీడ్ అవుతుందండి. అది లైవ్లీహుడ్ క్రియేట్ అవుతుంది. కాకపోతే సైంటిఫిక్గా చేయకపోవడం వల్ల దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రపంచంలో ఏది చెత్త కాదు. శ్రీశ్రీ గారు మాట అన్నారు సార్, కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కన్నారు అని చెప్పేసి. సో మనం పడేసిన చిన్న న్యూస్ పేపరు, ప్లాస్టిక్ కవరు, లేకపోతే మనం వాడి పడేసిన టీవీ, మొబైల్ ఫోన్ కూడా, ఇది కూడా చెత్త ఏం కదండి. ప్రతి దాంట్లోనే వ్యర్థంలో ప్రతిదానికి అర్థం ఉంది. సో ఈ వ్యర్థం అనే పదాన్ని, దాన్ని అర్థవంతంగా ఎలా తీసుకెళ్ళాలన్న దాని మీద కొంచెం మాట్లాడదాం సార్. మనం ఈరోజు 2020-25 5 సంవత్సరాల కాలంలో, అంతకుముందు ప్రతి ఇంట్లోని ఒక యావరేజ్గా ఒక 1/4 కిలో వచ్చేది ఇంటికి, నలుగురు వేసుకుంటే. 2021 ఆ టైంలో కూడా ఇంకా 1/4 కిలో 300 గ్రాముల్లో ఉన్నాం. 25కి 350 గ్రాములు అయింది. 2020కి 2020 నుంచి 25కి ఈ రోజున 700 గ్రాములు పర్ హౌస్ హోల్డ్, అంటే యావరేజ్ 135 గ్రాములు. చెప్పేది ఇండియన్ కాంటెక్స్ట్. మీకు విచిత్రంగా ఇంకొకటి ఉంది సార్. ఇప్పటివరకు మనమే చాలా పెర్ క్యాపిటల్ చెత్త జనరేషన్ చాలా తక్కువ అనుకునేవాళ్ళం అండి. రీసెంట్గా మేము చదివిన దాంట్లో జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి కూడా వాళ్ళందరికంటే మనం ర్యాంకింగ్లో ముందున్నామండి. టాప్ 5 దేశాల్లో మనం ఉన్నాం. సో ఇది టాప్ 5 దేశాలు చెత్త జనరేట్ పెర్ క్యాపిటల్ చెత్త వేస్ట్ జనరేషన్లో మనకన్నా ముందున్న వాళ్ళు ఉన్నారా? మనకంటే అమెరికా ఉందండి. ఓకే. తర్వాత సింగపూర్ ఉంది. చైనా కూడా మనకంటే ఎక్కువే ఉంది. యాక్చువల్గా చాలా ఎక్కువ ఉన్నారు అందులో. సో మనకంటే చెత్త దేశాలు, మనకంటే చెత్త జనరేట్ చేసే దేశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఈ చెత్తలో ఈ ఆల్రెడీ దాన్ని వాల్యూ ఎడిషన్ ఆల్రెడీ చేసేసుకున్నారండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నార్వేకి స్వీడన్కి మధ్యలో కామన్గా ఒక ఐలాండ్ క్రియేట్ చేసుకున్నారు చెత్తతో. వాళ్ళు దాని చెత్తని ఎట్లా యూటిలైజ్ చేయాలో తెలియక, సో ఒక 2 దేశాలు అక్కడ డంప్ చేసుకుని ఒక చాలా సెక్యూర్డ్ ఐలాండ్, ఒక దానిలోంచి చిన్న పొల్యూషన్ రాకుండా చేసుకున్నారు సైంటిఫిక్గా. వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ప్లస్ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ కాబట్టి. కానీ తర్వాత అది కూడా ఏంటంటే, ఆ ఐలాండ్ కూడా నిండిపోయి వాళ్ళకి వేయడానికి స్పేస్ లేదు. యూరోపియన్ కంట్రీస్ చాలా చిన్న కంట్రీస్ అండి, మనకంటే ఇంతలా వ్యాస్ట్ ల్యాండ్స్ లేవు. ప్లస్ వాళ్ళకి వింటర్ వచ్చిందంటే స్నోఫాల్ వస్తుంది. దానికి ఏం చేశారంటే వేస్ట్ టు ఎనర్జీ అని చెప్పి స్టార్ట్ చేశారు. అంటే ఆ చెత్త నుంచి రీసైక్లబుల్స్, నాన్ రీసైక్లబుల్స్ 2 ఉన్నాయి. ఏదైతే కంబస్టిబుల్ ఉంటుందో దాని నుంచి వాళ్ళు ఎనర్జీ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ కోల్ రిజర్వ్స్ చాలా తక్కువ మనకంటే. అవును. సో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్గా తీసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది. ఇది కాల్చడం వల్ల వచ్చే బూడిద, యాష్. ఆ యాష్ని మళ్ళీ ఐలాండ్లో పెట్టాల్సి వచ్చింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ నెత్తి మీద ఉన్న చెత్తని సంభవం మనలాంటి ఇండియాలంటే అభివృద్ధి చెందిన డెవలపింగ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్కి కొన్ని ఏరియాస్కి పంపించేస్తున్నారు. ఎలా పంపిస్తున్నారు? ఎందుకంటే ఇది ఒక పెద్ద స్కామ్ అండి ఇది. అవునండి. దీని మీద చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చినాయి. అండ్ చెత్తే కాకుండా ప్రమాదకరమైన చెత్తని మనకు డంప్ చేస్తున్నారని. అవును. ఈ చెత్తలో కూడా సార్ హౌస్ హోల్డ్ డొమెస్టిక్ వేస్ట్,
అది జనరల్గా రీసైకిల్ అయిపోతుంది. అందులో మెటల్స్ కొన్ని ఉంటాయి, అల్యూమినియం క్యాన్లు, మనకు ఐరన్. తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే హాస్పిటల్ వేస్ట్. అదే సార్, నేను దానికి వస్తాను. ఇది అంత ప్రమాదకారి కాదు, దాని నుంచి మనం వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు. రెండోది హాస్పిటల్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్. ఈ బయోమెడికల్ వేస్ట్ ఏంటంటే వాళ్ళ హాస్పిటల్స్లో వచ్చే వేస్ట్ని వాళ్ళకి అక్కడ పడేసుకోవడం, వాళ్ళ ఇల్లు వాళ్ళు శుభ్రంగా ఉంచుకొని పక్క ఇంటి ఉన్న వాడిని పాడు చేయడం అలవాటు అయిపోయిందండి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఇండియా మనకి ట్రేడ్ ట్రీటీస్ ఉన్నాయి, అలాగే ఎక్స్చేంజ్ ట్రీటీస్లో కొంతమంది లైసెన్స్ వాళ్ళకి తీసుకొచ్చి బయోమెడికల్ వేస్ట్ మన ఇండియాలో డంప్ చేయడం మొదలుపెట్టారు. యాక్చువల్గా బయోమెడికల్ వేస్ట్ హౌ వీఆర్ ఎలోయింగ్ అంటే మనకి ఆర్ దేర్ ఎనీ సర్టన్ పాలసీస్ ఫర్ దట్? యాక్చువల్గా మనం ఒక వరల్డ్ ఎన్విరాన్మెంట్ ట్రీటీ ఒకటి ఉంది సార్, యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్లో. కొన్ని వేస్ట్ వాల్యూ ఎడిషన్ చేసుకోగలిగిన వేస్ట్ మాత్రం ఇండియా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లోకి వెళ్తే మనం వాడేసిన సిరింజ్లు, నీడిల్స్ ఇవి అసలు రాకూడదు, వాళ్ళు అక్కడే ఇన్సినరేట్ చేసి కాల్ చేసుకోవాలండి. అది సెలైన్ బాటిల్స్ ఉంటాయి, హెచ్డిపి బాటిల్స్, అవి రీసైక్లబుల్, రీసైక్లర్స్కి ఇవ్వచ్చు. సో ఈ నెపంతో పంపిస్తున్నాం అని చెప్పి స్లోగా ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాండేజెస్, వాడేసిన బ్యాండేజెస్ రక్తాలతో ఉన్నాయి, ఇన్ఫెక్టెడ్ మెటీరియల్, అప్పుడప్పుడు ఆర్గాన్స్ కూడా రావడం మొదలుపెట్టినాయి. అదే నేను వస్తున్నది అదే. ఇది యాక్చువల్గా లీగల్ కాదండి, లీగల్గా వచ్చేది ఒకదాని పేరు మీద స్లోగా దానిలో కలిపేసి పంపించడం మొదలుపెట్టారు. మన వాళ్ళు కూడా అంటే అవగాహన లేక తీసుకెళ్ళి చెత్త కుప్పలో ఇది కలిపేస్తే సరిపోతుంది కదా, మన చెత్త ఎవడు పట్టించుకోడు కదా. సో డంప్ యార్డ్ వెళ్ళే వరకు మనం చాలా కాషియస్గా ఉంటాం సార్. ఎక్కడైనా మన చెత్త రిక్షా నుంచి ఏదైనా చిన్న ఒక ఇంత పడిందంటే దాన్ని పెద్ద అడావుడి చేస్తాం. ఆ డంప్ యార్డ్ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా పట్టించుకుంటున్నామండి, ఎందుకంటే డంప్ యార్డ్లోకి వెళ్ళిపోయింది కదా, అయిపోయింది, ఎండ్ ఆఫ్ లైఫ్ దానికి. అసలు దాని లైఫ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా మోటివ్ ఏంటి ఈ సర్జికల్ అది చెప్తాను. ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఆర్గాన్స్ని, సింపుల్ కాన్సెప్ట్ సార్. ఇక్కడ ఇండియాలో 1 kg చెత్తను మనం ప్రాసెస్ చేయాలండి. ఇన్సినరేషన్ అండ్ టెక్నాలజీ తీసుకొచ్చారు, ప్లాస్మా ఇన్సినరేషన్ తీసుకొచ్చారు, బయోమెడికల్ వేస్ట్ తీసుకుంటే దానికి కేజీకి దగ్గర 3 రూపాయలు ఖర్చు అవుతుందండి మనకి బర్న్ చేయాలంటే. అదే సేమ్ అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేయాలంటే దగ్గర వాళ్ళకి 30 రూపాయలు అవుతుంది, 10 times ఎక్కువ. 10 times. వాళ్ళు జస్ట్ ₹1.5 కాస్ట్ పెట్టుకుంటే ఇండియాకి వేస్ట్ వచ్చేస్తుంది. ఇంకో రూపాయి పైన అంటే 3 రూపాయలకి మనకి ఇక్కడ అయిపోతుంది. అంటే వాళ్ళు బర్డెన్ తీసుకొచ్చి మన నెత్తి మీద సింపుల్గా పడేసారు, అంత అయిపోయింది, రుద్దుతున్నారు అంతే. బట్ మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నాం అలాంటి వాటి వల్ల? ఇప్పుడు ఇది డంపింగ్ యార్డ్లోకి వెళ్తుంది సార్ ఎక్కువ. డంపింగ్ యార్డ్లో వెళ్తే వేస్ట్ మెడిసిన్స్, తర్వాత అల్యూమినియం పౌచెస్ ఉంటాయి కదా, ప్యాకింగ్ మెటీరియల్, ఇది సిరింజ్లు, మొత్తం బ్యాండేజెస్ అన్నీ, ఫ్లూయిడ్స్ ఎక్కువ వస్తాయి. మనకి ఎప్పుడైనా సరే ఒక మొక్క తెచ్చుకోవాలంటే ఆఫ్రికా నుంచి అమెరికా నుంచి మొక్క తెచ్చుకోవాలంటే, చిన్న బాగా అందంగా ఒక మొక్క ఉందని తెచ్చుకోవాలి, లేకపోతే చిన్న యానిమల్ ఏదైనా పెట్టి తెచ్చుకోవాలంటే మనకు దానికి ఒక క్వారంటైన్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి ఒక 5 వారాలు 6 వారాలు డిపెండ్స్ ఉంటుంది ఉంచి, దానికి ఏ వ్యాధులు ఫర్దర్గా మన ఇండియాలో రాకుండా ఉంటాయి అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంది సార్, క్వారంటైన్ అనే కాన్సెప్ట్. ఈ చెత్తకు అది లేదు కదండి. ఇక్కడ ఇండియాలో మనకి బాగా ఉపయోగపడే బ్యాక్టీరియా ఇదే అమెరికా వెళ్ళిన తర్వాత, అంటే వేరే దేశం వెళ్ళిన తర్వాత డెఫినెట్గా దాన్ని అది ప్రమాదకారిగా మారచ్చు, ప్యాథోజెనిక్గా మారచ్చు సార్. సో అయితే డాక్టర్ శరత్ గారు, ఇప్పుడు మనం బయోమెడికల్ వేస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇట్ హ్యాస్ బికమ్ ఎ హెజార్డస్ ఆస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ. సార్, ఎందుకంటే పెద్ద టాస్క్గా మారింది. అవును సార్. ఎలా నిబంధనలు ఉల్లంఘించి, అంటే పేరుకేమో పెరిఫెరల్గా ఒకటి చెప్తున్నారు, ఏది మీరు అన్నారు చూడండి, ఆ సెలైన్ బాటిల్స్ అను, కానీ వచ్చేది బయోమెడికల్ వేస్ట్ ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ నుంచి. దీని మీద చాలా స్టోరీస్, న్యూస్ స్టోరీస్ వీ హ్యావ్ రెడ్, వీ హ్యావ్ సీన్, చాలా చోట్ల అరెస్టులు జరిగినాయి. డిస్పైట్ దట్ సినిమాలు కూడా వచ్చినాయి. అవునండి. లార్జ్ స్కేల్లో వాళ్ళు ఇక్కడికి డంప్ చేయడం ద్వారా మనకి ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు ఏంటి? అండ్ రెండోది, మన సమాజానికి మన సమాజంలో కొత్తగా తయారవుతున్న మాఫియా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? మన ఇండియాలో మనకున్న జబ్బులే, అంటే చాలా పచ్చిగా మాట్లాడుతాం సార్, మనకున్న వ్యాధులే చాలా ఎక్కువ. ఇక్కడైతే మనకి ఇమ్యూనిటీ ఒకటి ఉంది, వీటికి తట్టుకునే శక్తి కొంచెం ఎంతో కొంత ఉందండి. అదే ఫారిన్ నుంచి వచ్చిన మెటీరియల్తో పాటు అక్కడున్న బ్యాక్టీరియా ఇక్కడికి వస్తాయి, అక్కడున్న ప్యాథోజన్స్ ఇక్కడికి వస్తాయి. ఆల్రెడీ మనం ఇండియాలో పర్ క్యాపిటా 100 గ్రాములు యాంటీబయాటిక్ సంవత్సరానికి వాడితే వాళ్ళ దగ్గర 500 గ్రాములు 600 గ్రాములు వాడతారండి. అంటే ఆ స్కేల్ ఆఫ్ అంత ఉంటుంది. మనకంటే 10 రెట్లు ఎక్కువ వాడతారు వాళ్ళు యాంటీబయాటిక్స్ కానీ పెస్టిసైడ్స్ ఏదైనా ఎక్కువ అండి వరల్డ్ వైడ్ మనకంటే. సో దానికి ఎంత రెసిస్టెన్స్ ఉండాలండి? మనకే రెసిస్టెన్స్, వాళ్ళకంతే రెసిస్టెన్స్ వచ్చి ఉండాలి.
అక్కడే రెసిస్టెంట్ అయిన బ్యాక్టీరియా ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత అది కనుక వాటర్ టేబుల్లో ఖచ్చితంగా మంచినీళ్ళలోకి వెళ్తుంది. లేకపోతే ఫుడ్ చైన్ ఏగలు దోమలు ఉంటాయండి చుట్టుపక్కల, అవి దాని నుంచి దీనికి వెక్టర్స్ అక్కడి నుంచి కూడా క్యారీ చేస్తాయి. అవి వచ్చి మన ఫుడ్ చైన్లోకి కంటామినేట్ చేసిన వాటర్ టేబుల్ ఆల్రెడీ కంటామినేట్ అవుతుంది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందండి, మనం ఇంకా కొత్త రకమైన రెసిస్టెంట్ బ్యాక్టీరియా డెవలప్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ డిసీజ్ బర్డెన్ పెరుగుతుందండి ఖచ్చితంగా. సెకండ్, అందులోంచి వచ్చే రిలీజ్ అయ్యే టాక్సిన్స్ చాలా టఫ్. ఎస్పెషలీ బయోసైడ్స్ వాడతారు. బయోసైడ్స్ అంటే బ్యాక్టీరియాని చంపేసే ఎక్కువ వాడతారు. ఆ బయోసైడ్స్ రోజుకు కొత్తది కనపడుతూ ఉంటే అది ట్రీట్ చేయడం చాలా కష్టం. అది కూడా గ్రౌండ్ వాటర్లోకి సాయిల్లో కలుస్తుంది. ఈ సాయిల్లో కలిసిన తర్వాత దానిలో ఏదైనా క్రాప్స్ ఏదైనా పెంచినా రేపొద్దున్న మళ్ళీ అది ఫుడ్ చైన్లోకి వస్తుంది. సో ఈ రంగులు రావటం తిరుగుతూనే ఉందండి. అది నెవర్ ఎండింగ్. అది ఇప్పటికి అక్కడ రెస్ట్రిక్షన్ చేసిన తర్వాత మనకు ఇంకొకటి ఏంటంటే సరైన కంటైన్మెంట్ ఫెసిలిటీ లేదు. అంటే చెత్త వచ్చింది అంత 28 ఫీట్లు 40 ఫీట్ల కంటైనర్లో ఒక 40 టన్నుల చెత్త వచ్చిందండి. ప్రతి గ్రామం తీసి చేయడానికి అంత పెద్ద సిస్టమ్స్ లేవు కదా. అంటే ఎక్స్రే సిస్టమ్స్ పెట్టాలి అంటే అంత పెద్ద ఎక్స్రే సిస్టమ్స్ పెట్టాలి అన్నా అది ఇంపాసిబుల్. అది పంపించిన వాళ్ళు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, తెప్పించిన వాళ్ళకి వీళ్ళకైనా ఉండాలి. మన వాళ్ళకి ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు ఫారిన్ రెవెన్యూ వస్తుంది, నాకు డబ్బులు వస్తున్నాయి, ఫ్రీగా చెత్త హ్యాండిల్ చేయడానికి నేను ఎక్కడో పడేస్తే సరిపోతుంది. సో ఈ మైండ్ సెట్ మారినంత వరకు ఎవరేం చేయాలి. దీనికి వల్ల లాభపడుతున్న వాళ్ళు 10 మందే ఉంటే నష్టపోతున్న వాళ్ళు 1000 మంది ఉంటున్నారండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో 90% దీనివల్ల నష్టం, 10% బంగారం అంటున్నారు మీరు. ఎస్ సార్. ఇప్పుడు ఇదే ప్లాస్టిక్ వేస్ట్, ఇదే ఈవెన్ వేస్ట్ వస్తుంది కదండి, దాన్ని ప్లాస్మా ఇన్సినరేషన్ చేసి దాన్ని మళ్ళీ ఎయిర్ పొల్యూట్ చేసే కంటే దాన్ని కనుక మళ్ళీ వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కార్బన్గా కోల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీస్ ఉన్నాయి. ప్లాస్టిక్ టైర్లు, క్లాత్స్, చెప్పులు, ఎనీథింగ్ దట్ కెన్ బర్న్. సో దానికి ఒక జియోహీల్ నుంచి మేము ఒక టెక్నాలజీ ప్రపోజల్ చేసాం సార్. లాస్ట్ 5 minutes మాట్లాడుతాం దాని గురించి. మోర్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ మాట్లాడదాం, సొల్యూషన్ ఏంటంటే లాస్ట్లో మాట్లాడతాం సార్. సో మీరు కోల్ తయారు చేసుకోవచ్చు, దాని నుంచి బయో ఆయిల్ వస్తుంది. ఇప్పుడు పైరాలసిస్ ఆయిల్ అంటారండి, దానికి మన డీజిల్తో ఈక్వలెంట్ ఉంటుంది. ఇది కాకుండా సిన్ గ్యాస్ అని వస్తుంది, అది పవర్ జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం గ్యాస్ కింద వాడుకోవచ్చు, వెహికల్కి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు సిస్టమ్స్ వచ్చినాయి. బయోగ్యాస్ ఎలా వాడుతుంది. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ మీద మీరు బాగా అధ్యయనం చేస్తుంటారు కదా. అవును సార్. అంటే ఈవెన్ యూ వర్క్డ్ విత్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ సమ్ ప్రైవేట్ ఏజెన్సీస్. ఎస్ సార్. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ తీసుకుందాం, క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఈ ఒక్క హైదరాబాద్ సిటీలో పర్ డే ఉజ్జాయింపుగా చెప్పండి ఎగ్జాక్ట్ అని. సార్ హైదరాబాద్ పాపులేషన్ ఈరోజు కోటి సార్. 1,00,00,000 ఇంటూ 700 గ్రాములు, దగ్గర 7,000 టన్నులు సార్ మనకు వచ్చేది. దీంతోపాటు హైదరాబాద్లో డైలీ వచ్చే మన కమర్షియల్ కాంప్లెక్సెస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, వీళ్ళ ఫుడ్ ఏటరీస్ ఇవన్నీ కలిపి ఇంకో 3,000 టన్నులు వేసుకోండి సార్. 10,000 టన్నులు అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. అది కాకపోతే 10,000 టన్నుల్లో 6,000 7,000 యాజ్ పర్ జిహెచ్ఎంసీ 6,000 టన్నులు మినిమం చెత్త ఇవ్వాలని చెప్పి రామ్కీకి ఉంది. వాళ్ళకి ఇచ్చిన కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ చెత్త వస్తుంది సార్. దగ్గర 800 నుంచి 1000 కాంపాక్టర్లు వస్తాయి అక్కడికి డైలీ. ఓకే, డైలీ వస్తాయి. వాళ్ళు వీ హ్యావ్ ఓన్లీ 1 డంపింగ్ యాడ్. ప్రస్తుతానికి ఒక డంపింగ్ యాడే ఉంది సార్. అది 300 ఎకరాల్లో డంపింగ్ యాడ్ ఇచ్చారు. కొంత ఎంక్రోచ్మెంట్స్ అన్నీ అయిపోయినా కానీ ఇంకా దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక 75 ఎకరాలు కొత్తగా వచ్చిందండి ల్యాండ్ ఇచ్చారు ఈ గవర్నమెంట్. ఈ డంపింగ్ యార్డ్ని తీసుకెళ్ళి ఒక 100 కిలోమీటర్ల దూరం అవతల సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎక్కడ పెడదాం, రీజనల్ రింగ్ రోడ్కి అవతల ఎక్కడ పెడదామని ప్రపోజల్ ఉంది. సిటీలోంచే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక టన్ను చెత్త ట్రాన్స్పోర్ట్ చేయడానికి దగ్గర ₹80 1800 నుంచి 2000 అవుతుంది సార్. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే అది ₹3.5-4 మినిమం అవుతుందండి. సో లాజిస్టిక్ కాస్ట్ ప్లస్ ఈ లోపల వెళ్ళే ముందు ఈ ప్రాబ్లమ్ తీసుకెళ్ళి మళ్ళీ నెత్తి మీద ఇంకొకళ్ళ అక్కడి నుంచి పీపుల్ రెసిస్టెన్స్. ఏం చేస్తారంటే చెత్త నుంచి పవర్ జనరేషన్ కోసం ఉపయోగిస్తారు దాన్ని. ఇప్పుడు చెత్త నుంచి ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇండియాలో టెక్నాలజీస్ ఏమంటే విండ్రో కంపోస్టింగ్ చేయమంటున్నారు. అంటే ఆర్గానిక్ ఫుడ్ వేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండి, దాని నుంచి బయో మెన్యూర్ తయారు చేయమంటున్నారు. సో బయో మెన్యూర్ చేయమన్నా చేయకపోయినా అది ఆ చెత్తని లెగసీ ల్యాండ్ ఫిల్స్ ఉన్నాయి సార్, మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాయి కదా, అందులోంచి తీసుకెళ్ళి జల్లెడ పట్టుకుంటే మీకు అందులో కంపోస్ట్ వస్తుంది. అది ఓకే. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ కంపోస్ట్ చేస్తున్నారు, పక్కన పెడతాను, మిగిలింది ఉంటుంది.
అంటే మన కొబ్బరి బొండాలు లాంటివి లేకపోతే కర్ర మొక్కలు ఇటువంటివన్నీ ఇందులో కంపోస్ట్ అవ్వండి అంత తొందరగా. తర్వాత ప్లాస్టిక్స్, రాళ్ళు రప్పలు. ఫస్ట్ ప్రాసెస్లో ఇనుము లేకపోతే అల్యూమినియం క్యాన్స్ ఇటువంటివన్నీ తీసేసుకుంటారండి. గ్లాస్ బాటిల్స్ అయితే తీసుకుంటారు, ఎందుకంటే ఇట్లా మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు కాబట్టి. ఇప్పుడున్న ఈ ప్రాసెస్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఎండకి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు బ్రిటిల్గా తయారవుతే బ్రేకప్ అయిపోతాయి. మామూలుగానే ఏం చేయకపోయినా మనకి మైక్రో ప్లాస్టిక్స్ అన్నది చాలా కామన్గా ప్రాబ్లం ఉంది సార్. అవును, మైక్రో కంటే 1 to 2 mm సైజులో కూడా వస్తాయి మినీ ప్లాస్టిక్స్ అన్నారు యాక్చువల్ చెప్పాలంటే. అది మనకు కనపడుతుంటాయి, చిన్న చిన్న పీసెస్ మనకు కనపడుతుంటాయి. రైట్. యాజ్ పర్ ఎన్జిటి నార్మ్స్ మైక్రో ప్లాస్టిక్ అనేది 1 మిల్లీగ్రామ్ కూడా గ్రౌండ్లోకి వెళ్ళకూడదు అంటున్నారు. ఈ పక్కనేమో మీరు కంపోస్టింగ్ చేయండి, వెట్ వేస్ట్ గ్రీన్ వేస్ట్ సెపరేట్ అవుట్ చేయండి, డ్రై వేస్ట్, స్వచ్ఛ ర్యాంకింగ్స్ అని మున్సిపాలిటీల మీద ప్రెషర్ పెడుతున్నారు. ఒక కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు నాకు ర్యాంకింగ్స్ పోతాయండి, మీరు చెప్పిన టెక్నాలజీ నాకు చాలా బాగుంది, తలకాయ నొప్పి, సెగ్రిగేషన్ లేదేం లేదు, బెస్ట్ కదా ఇదన్నీ. ఒక ఆయన అంటే సరే మధ్య మార్గంగా ఒకటి చేయొచ్చు అని చెప్పేసి బయోగ్యాస్ జనరేషన్ చేసిన తర్వాత మేము కోల్ తయారు చేసుకుంటాం చెప్పామండి. ఎప్పుడైనా సరే మళ్ళీ దీన్ని ఉన్న ఫామ్లోనే చెత్తని మీరు కంపోస్టింగ్ చేయండి, ఏదైనా చేయండి, ఫిల్టరేషన్ చేయండి, చేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్స్ వెళ్ళిపోతున్నాయి కదండి గ్రౌండ్లోకి. అవును, ఇంత పెద్ద ప్లాస్టిక్ ఇంత చిన్న ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది, కానీ ప్లాస్టిక్ వెళ్ళడం మానట్లేదు. దాన్ని అవాయిడ్ చేయాలని ఒక టెక్నాలజీ గురించి చెప్తున్నాను. అంటే డిడ్ యూ డెవలప్ అండి ఆ టెక్నాలజీ? ఆల్రెడీ డెవలప్ చేసాం సార్. అండ్ వైజాగ్ పోర్ట్లో వి గాట్ సెలెక్టెడ్. కొన్ని మున్సిపాలిటీల్లో మాట్లాడుతున్నాం. ఈవెన్ తిరుమల గత సంవత్సరం నుంచి మేము వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటున్నాం. ఇన్ ప్రిన్సిపల్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేశారు, సీఎం గారు కూడా ఓకే చేశారు, కానీ కొన్ని హర్డిల్స్ ఉన్నాయి సార్ ఇంకా. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేమనేది ఏంటంటే చెత్తను తీసుకొచ్చి మా దగ్గర పడేయండి. మేము ఒక క్లోజ్డ్ సిస్టంలో దాని కార్బనైజేషన్ టెక్నాలజీ అని డెవలప్ చేసాం సార్ మేము. క్లోజ్ లూప్లో ఒక బంకర్లోకి వెళ్ళిపోతుంది, ఒక రూమ్ లాంటి దాంట్లోకి వచ్చేస్తుంది, మీకు ఎక్కడే చెత్త కనపడదు. ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను సెగ్రిగేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మెటల్ సపరేషన్ చేస్తామండి, ఐరన్ అల్యూమినియం లాంటివన్నీ. ఆ తర్వాత నాకు ఒక ఏఏ బేస్డ్ ఆప్టికల్ సెన్సింగ్ సిస్టమ్ చెప్తుంది దీనికి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో నాకు క్యాలరిక్ వాల్యూ అరౌండ్ 1600 కిలోజౌల్స్ కంటే దాటిందంటే బిటుమినస్ కోల్కి ఈక్వలెంట్ ప్రోడక్ట్ వస్తుందని కార్బనైజేషన్ రియాక్టర్లోకి వెళ్ళిపోతుంది. 300 నుంచి 400 డిగ్రీల్లో ఆక్సిజన్ లేని కండిషన్స్లో మేము హీట్ చేస్తాం దాన్ని. హీట్ చేసినప్పుడు కోల్ తయారవుతుంది. సో ప్లాస్టిక్స్లో ఉన్న వాలటైల్స్ ఉంటాయండి, అవి స్క్రబ్బర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆయిల్ క్రియేట్ అవుతుంది. క్లీన్ సిన్ గ్యాస్ అని వస్తుంది. సిన్ గ్యాస్ ఇస్ అ మిక్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. అది హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. అది ఆల్రెడీ సిన్ గ్యాస్ అనేది కోకింగ్ ఇండస్ట్రీలో అట్లా స్టీల్ ఇండస్ట్రీలో ఇట్స్ కామన్లీ యూజ్, కొత్తదేం కాదు. ఆ సిన్ గ్యాస్ వీ యాక్చువల్లీ యూజ్ ఇట్ ఫర్ బర్నింగ్, అంటే మా హీట్ జనరేషన్ కోసం మేము వాడుకుంటాం. ఓకే. ఈ ఎమిషన్స్ వస్తాయి కదా సార్, ఎంతో కొంత ఎమిషన్స్ వస్తాయి. ఎమిషన్స్ అంటే మీకు హాట్ గ్యాస్ వస్తుంది అరౌండ్ 70 to 80 degreesలో ఉన్న గ్యాసెస్. దాన్ని బయటకు పంపకుండా తడి చెత్త ఉంటుంది కదండి, నాకు మాయిశ్చర్ కంటెంట్ తగ్గించాలి కదా. ఈ తడి చెత్తలోంచి నేను అఫ్లో రియాక్టర్ అంటే కింద నుంచి ఇది వెళ్తుంది, పైనుంచి చెత్త ఉంటుంది బెడ్లోంచి వెళ్ళినప్పుడు నాకు ఈ కార్బన్ కానీ ఏమైనా ఉంటే చెత్త క్యాప్చర్ అయిపోయి క్లీన్ ఎయిర్ బయటకు వెళ్తుంది, నాకు మాయిశ్చర్ ఫ్రీ మెటీరియల్ లోపలికి వెళ్తుంది. పైన చెత్త ఉంటుందన్నారు కదా, కింద ఫ్రేమ్స్ ఏమన్నా ఉంటాయి? కింద ఫ్రేమ్స్ ఉంటాయి హ్యాండిల్ చేయడానికి సార్. కన్వేయర్ ఉంటుంది, మెష్ లాంటి కన్వేయర్ ఉంటుంది. కన్వేయర్ స్లోగా వెళ్తూ ఉంటుంది, కౌంటర్ కరెంట్ హీటింగ్ అంటాం సార్. 70 degrees హీట్ కింద నుంచి హీట్ వెళ్తుంది. ఆ హీట్ దీన్ని అందులో వేపర్ని తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోతుంది. ఇదంతా క్లోజ్ లూప్ సార్. ఎక్కడ కూడా చెత్త ఎక్కడికి వెళ్తుంది? ఈ చెత్త నాకు కార్బనైజేషన్ రియాక్టర్లోకి వెళ్తుంది. ఓకే. ఇదంతా కంప్లీట్గా క్లోజ్ సార్, బయటకి ఏం కనపడదు, అంతా లోపల ఎంటైర్లీ ఎన్క్లోజ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో ఎమిషన్స్ రావు, స్మెల్ రాదు. మీకు ఈరోజు ఒక 100 టన్నుల చెత్త వచ్చినా సాయంత్రానికి చెత్త కనపడదండి. చెత్త కంప్లీట్ అంటే యాష్ కాదు సార్, బొగ్గులోకి చార్కోల్ సార్. చార్కోల్ అంటే మన ఎక్స్పెరిమెంట్ ఇప్పటివరకు మీరు ఎక్కడ చేశారు? మేము ఇంతకుముందు యాక్చువల్గా టిక్రీ అని ఆదిత్య బిర్లా వాళ్ళ దగ్గర చేసాం సార్. చిన్నగా 2 టన్ పర్ డే, వాళ్ళకి చాలా సీరియస్ ఇష్యూ ఉందంటే. అన్ఫార్చునేట్లీ మేము ఒక కోవిడ్ టైంలో మొత్తం వాళ్ళు ఉన్న మేనేజర్స్ మారిపోయి ఇంట్రెస్ట్ లేక దాన్ని పక్కన పెట్టేశారండి. సో మళ్ళీ అందరినీ కన్విన్స్ చేసుకుని మొన్న వైజాగ్ పోర్ట్ వాళ్ళు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు నాకు. యాజ్ అ పార్ట్ ఆఫ్ హ్యాకథాన్ మేము విన్ అయ్యామండి. ఓకే. సో నాకు 70 lakhs ఫండ్ ఇస్తున్నారు వాళ్ళు, నేను అనదర్ 30 lakhs వచ్చి పెట్టాలి. వైజాగ్ పోర్ట్లో మళ్ళీ తేలుకుంటూ వచ్చే ప్లాస్టిక్స్ అవన్నీ తీసుకొని మేము ప్రాసెస్ చేస్తున్నాం సార్. అక్కడ పోర్ట్లో టార్పలిన్స్ ఏమి ఉన్నా దీన్ని కన్వర్ట్ చేస్తాం. ఆల్రెడీ ఆర్డర్ ఉంది మా చేతిలో, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం సార్. అలాగే హైదరాబాద్లో కూడా కొన్ని మున్సిపాలిటీలు
మొన్న మణికొండ మున్సిపాలిటీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, మేము ఒక్కళ్ళం ఎలిజిబుల్ అయ్యాం సార్. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. కరీంనగర్ కూడా మాట్లాడాలి, ఒక 27-28 మున్సిపాలిటీలు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 10 ఎకరాల్లో ఎప్పుడో నుంచో పేరుకుపోయిన చెత్త అంతా మండబెట్టకుండా కాల్చకుండా దాన్ని 1.5 yearలో ఖాళీ చేసేస్తాం సార్. ఖాళీ చేసి నేను కోల్ కింద కన్వర్ట్ చేసుకుంటా. 10 ఎకరాల్లో ఉండే చెత్తని ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తని ఒక ఏడాదిన్నర వ్యవధిలో మొత్తం ఖాళీ చేసి కోల్గా మారుస్తారు. నాకు ఇంత కావాల్సిన ఏరియా ఏంటంటే మ్యాక్సిమం ఎకరం, అరెకరం నుంచి ఎకరం. అది కూడా నాకు చాలా నీట్గా ల్యాండ్స్కేప్ అయి ఉంటుంది, నా వైపు నుంచి వాసన రాదు, మీకేం కనపడదు. ఒక ఇండస్ట్రీ బాగా ఆర్గనైజ్ అయిన ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది సార్ అది. సో ఇప్పుడు అది మీరు యూ గాట్ కాంటాక్ట్ విత్ వైజాగ్ పోర్ట్. ఎస్ సార్. ఇంక ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ ఏజెన్సీస్కి చేస్తారు? ఇక్కడ మణికొండ మున్సిపాలిటీ యాక్చువల్లీ మాకు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్ సార్. కొన్ని మున్సిపాలిటీలు మాట్లాడుతున్నాం సార్. కోల్ ఏ రకమైన కోల్ మీరు తీసుకొచ్చేది? క్వాలిటీ కోల్ క్వాలిటీ సెకండ్ గ్రేడ్ బిటుమినస్ కోల్ అనేది సెకండ్ గ్రేడ్ క్వాలిటీ సార్. అంటే మనది అది దాని కెలోరిఫిక్ వాల్యూ వచ్చి 1800 నుంచి 2200 కిలో క్యాలరీస్ వరకు ఉంటుంది. కిలో జౌల్స్ అనేది కనపడకుండా చెత్త అనేవి పూర్తిగా మొత్తం ఉన్న తేమని లాగేసి వాటిని కోల్గా మారుస్తాం. ఇప్పటి వరకు దేశంలో ఈ ప్రయోగాలు ఎక్కడెక్కడ జరిగినాయి? అలహాబాద్, మన వారణాసిలో వేరే కంపెనీ, యాక్చువల్గా మేము కాదు, ఇంకో కంపెనీ కూడా చేస్తుంది. కానీ మేము చేస్తున్నది ఇంటగ్రేషన్, నా ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు సార్. మిగిలిపోయిన ఇనర్ట్స్ ఉంటాయి కదండి, అంటే రాళ్ళు రప్పులు ఇటువంటి ఇసుక వస్తాయి. కొన్ని చోట్ల ఏంటంటే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ కూడా కలిసిపోతుంది, లేకపోతే రోడ్ స్వీపింగ్ వేస్ట్ అంతా కూడా కలిసిపోతుంది. అవును. అలాంటప్పుడు నా కోల్కి క్వాలిటీ సరిపోదు కదండి. మళ్ళీ నేను తీసుకెళ్ళి వీళ్ళందరూ ల్యాండ్ ఫిల్ చేస్తున్నారు, నేను మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో డంప్ చేయనండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను దాన్ని బ్రిక్ మేకింగ్ తయారు చేసుకుంటాం. ఆ బ్రిక్స్ కూడా మేము టెస్ట్ చేయించాం సార్, ఐటీ ఢిల్లీలో టెస్ట్ చేయించుకున్నాము. క్వాలిటీ ఈకో బ్రిక్స్ అని వస్తున్నాయి కదా సార్, దానికంటే ఈక్వలెంట్ క్వాలిటీ వస్తుంది. అండ్ నా కాస్ట్ 4 రూపాయల నుంచి 5 రూపాయలు సార్ బ్రిక్. అది మామూలు ఈకో బ్రిక్ మనం కొనుక్కోవాలంటే దగ్గర అది 15-20 రూపాయలు పడుతుంది కాస్ట్ రిడక్షన్. అండ్ అగ్రిగేట్స్ తయారు చేసుకోవచ్చు, రోడ్లో మన పేవర్ బ్లాక్స్ తయారు చేసుకోవచ్చు, కాంపౌండ్ వాల్ కట్టుకోవచ్చు, మన టైల్స్ ఉన్నాయి కదండి, పార్కింగ్ టైల్స్ చేసుకోవచ్చు, కర్వ్స్ చేసుకోవచ్చు, డైరెక్ట్ రోడ్లు వేసుకోవచ్చు. మీరైతే ఈ రోడ్ ఫార్మేషన్కి సంబంధించి కూడా వాటిని ఇస్తారు. సో ఇప్పటివరకు మీరు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో ఉంది. ఎస్ సార్. అండ్ వైజాగ్ పోర్ట్ తోటి ప్రజెంట్ చేస్తున్నారు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఎంత చెత్తని ఈ సంవత్సరం మీరు దాన్ని ఈ గోల్డ్ గోల్డ్ అంటే అదే నల్లబంగారం, నల్లబంగారం మార్చబోతున్నారు? ఎస్ సార్. సార్ 1 టన్ను వేస్ట్ నుంచి మనకు వచ్చే సిటీ వేస్ట్ నుంచి 200 నుంచి 300 కేజీలు నాకు కోల్ వస్తుందండి. డిపెండ్స్, కొంత మాయిశ్చర్ పోతుంది, మిగిలింది సిన్ గ్యాస్లోకి వెళ్ళిపోతుంది. సో మన మణికొండ కనుక అంతా బాగుండి వస్తే 170 టన్నులు సార్ డైలీ. నా 30 నుంచి 35 టన్నులు కోల్ తెచ్చుకుంటాను సార్. అంటే 30-35 టన్నులు అంటే హైదరాబాద్లో ఒక 5-6 ఫార్మా ఇండస్ట్రీకి, చిన్న సైజ్ ఫార్మా ఇండస్ట్రీకి ఇక్కడే కోల్ తెచ్చి పంపించాలి. వాళ్ళు బాయిలర్, దాంతో వాళ్ళు బాయిలర్స్ రన్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వెరీ రీసెంట్లీ లాస్ట్ వీక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ చేసింది, ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి తయారు చేసిన కోల్ని కంపల్సరీ ఆల్టర్నేట్ ఫ్యూయల్ కింద వాడాలి. కోల్ సబ్స్టిట్యూషన్ అని ఒకటి ఉంది సార్. ఇప్పుడు 10% ఆఫ్ కోల్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ కింద వాడాలని. ప్రస్తుతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు పట్టుకెళ్తున్నాయి, దగ్గర 20 ఎకరాలు 30 ఎకరాలు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లు కట్టుకొని ఇక్కడ మన సిటీ నుంచి పట్టుకెళ్తున్నాయి. వాళ్ళు కూడా ఈ హ్యూమిడిటీ ప్రాబ్లమ్స్, మాయిశ్చర్ ప్రాబ్లమ్స్ దాళ్ళు పూర్తిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఒక పెద్ద అపార్ట్మెంట్ మేబీ మన హైదరాబాద్లోని పెద్ద కాంప్లెక్స్లో రోజుకి 2-3 టన్నుల చెత్త కూడా వస్తుంది సార్. అవును. ఆ 2 ఛానల్ అక్కడే డీసెంట్రలైజ్ సిస్టమ్ అక్కడే చేయొచ్చు, చిన్న మొహాల్లో చేయొచ్చు. మన హైదరాబాద్ తీసుకుంటే 8 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి సార్, అంటే కలెక్ట్ అయినవి. మన నాగోల్ మూసినది పక్కనే ఉంది సార్ ఒకటి, అలాగే మన బాష్పల్లి ఒకటి ఉంది, మియాపూర్లో ఒకటి ఉంది సార్, లోపలికి 8 ఉన్నాయి అక్కడ. అది ఒక్కొక్క ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర 1000 నుంచి 1200 టన్నుల చెత్త అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రామ్కీకి వెళ్తుంది. ఓకే. సో ఇన్ని స్టేజెస్ తగ్గించేయచ్చు సార్ యాక్చువల్గా. ప్లస్ సిటీలోంచి ఈ డంపర్లు వెళ్ళటం, ఈ వాసనలు జనాలకి ఇదంతా ముందర వస్తున్నాయని కానీ ఆ ట్రక్కులు ఫ్రైటన్ అయిపోతారు కదా. అంతే కదండి, వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. పొరపాటున అవి కనుక సిగ్నల్ దగ్గర స్టాండర్డ్ అయితే ఆ లైన్ కొడుతుంది వాసన. అమీర్పేట్ మెట్రో సార్ వెళ్తే మీరు చూడండి, మన రాయదుర్గం వచ్చేపేట నిలబడితే స్మెల్ కొడతా ఉంటుంది సార్. అసలు ఆ వాసన భరించాల్సిన అవసరం మనకేముంది సార్? అది ఐ థింక్ H2SO4 అండి, హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా 2 కలుస్తాయి సార్. కలుస్తాయండి. జస్ట్ మనం ఒక బాంబ్ షెల్ పక్కన కూర్చున్నాం సార్, తప్పు ఎవరి మీద గంటొద్దు.
వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బెస్ట్ ల్యాండ్ ఫిల్స్ ఇన్ ద వరల్డ్ మన హైదరాబాద్లో ఉంది. దాని నుంచి వచ్చే ఎమిషన్స్ స్మెల్ ఒక్కొక్కసారి మనకు దగ్గర సాకేత్ వరకు వస్తుంటాయి, 7-8 కిలోమీటర్ రేడియన్స్లో వస్తుంటాయి. సాయంత్రం అయితే ఎక్కువ ఎగరవేడి అవుతుంది. సాయంత్రం అయిందంటే టెంపరేచర్ డౌన్ ఉండి కింద స్టాటాల్లోనే వెళ్తుంటుంది ఆ వాసన అంతా. పగలైతే కొంచెం టెంపరేచర్ ఉండి పైకి వెళ్ళిపోతుంది ఉంటుంది కాబట్టి ఎండకి హీట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది సార్. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చాలా సీనియర్ సైంటిస్ట్ ఒక ఆయన, నువ్వు ఇక్కడ తీసుకొచ్చి కార్బన్ అంతా పోగొడుతున్నావు, కార్బన్ పోవడానికి మనం బోల్డ్ అంత బయోమాస్ ఉంది, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ అన్నీ పక్కన పెడితే సార్, ఒక ఫార్మా ఇండస్ట్రీ వాడు మళ్ళీ తగలబెడతాడు కదా, యాష్ వస్తుంది కదా, ఏం చేస్తావు అంటారు. మీరు ఈ మధ్యన చదువు ఉంటే కోల్ యాష్ నుంచి కానీ ఎస్పెషలీ మన ఈ ఫ్లై యాష్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాతో వీటితో కంపీట్ అయ్యే పెద్ద గొడవ నడుస్తుంది సార్. అవును. మాకు మా ఇంకొక పార్ట్నర్ ఉన్నారు యాక్చువల్లీ మెటలర్జీ స్పెషలిస్ట్. మన కెటలిటిక్ కన్వర్టర్స్ ఉంటాయి కదా సార్, మన ఆటోమొబైల్ ఎగ్జాస్ట్లో, వాటిలోంచి పలాడియం, ప్లాటినం, రోడియం తీస్తాం సార్. మెటల్ ఇండస్ట్రీస్ నుంచి ఇప్పుడు ఓర్ని క్రోమ్ రికవరీ చేస్తున్నాం, అంటే యూజింగ్ ప్లాస్మా టెక్నాలజీస్ ఉన్నాయి సార్. ఇదివరకులా మనమేమి టెక్నికల్గా తక్కువ కాదు. ఈవెన్ గోల్డ్ రికవర్ చేస్తున్నాం సార్, మేము గోల్డ్ రికవర్ చేస్తున్నాం సార్. మన ఈ సివేజ్ల నుంచి గోల్డ్ రికవర్ చేసుకోవచ్చు సార్. ఎట్లా సాధ్యమవుతుంది? యాక్చువల్గా అది బల్కింగ్ ఎక్కువ ఉంటే ఓవర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మన వైబుల్ కాదు సార్. ఈ అన్నిటిని స్లడ్జ్లో కూడా ఎంతో కొంత గోల్డ్ ఉంటుందండి. మన ఏదో రూపంలో వెళ్తుంది, మన బాడీ మీద వేసుకుని గోల్డ్ కరిగి ఇంకోటి కూడా నానో ఫామ్లో వెళ్తూ ఉంటుంది, అది అక్యుములేట్ అవుతుంది. ఓకే, నానో ఫామ్లో అది అక్యుములేట్ అయ్యి ఒక దగ్గర చేస్తుంది, ఎక్కడో చోట వెళ్తుంది, స్లడ్జ్లోకి వెళ్తుంది కదా. స్లడ్జ్ అంతా తీసుకొచ్చి ఒక 100 టన్నుల స్లడ్జ్ ఉంది అనుకోండి, దాన్ని మొత్తం మనం కంప్లీట్గా ఈ ప్లాస్మా టెక్నాలజీలో ఇచ్చేస్తే జస్ట్ ఒక 100 kgs సింటెడ్ యాష్ వస్తుంది సార్. దాని నుంచి రికవర్ చేసేసుకోవచ్చు, కాన్సన్ట్రేట్ వస్తుంది. వైజాగ్లో ఒక ప్లాంట్ ఆల్రెడీ మేము చిన్న పైలట్ ప్లాంట్ ఉంది మాది, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. సో మన పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పెట్రోలియం రిఫైనింగ్ కోసం వాడతారు ఇవి, దాన్ని ఏమంటారంటే అల్యూమినా బాల్స్ ఉంటాయి సార్, దాని మీద రోడియం, పలాడియం వేస్తారు. ఆ బాల్స్ వేల టన్నులు పడి ఉన్నాయి రిలయన్స్ వాళ్ళ దగ్గర. దాన్ని మేము కన్వర్ట్ చేసుకుంటే అల్యూమినియం వస్తుంది, ప్యూర్ అల్యూమినియం వస్తుంది. రోడియం అన్న మెటల్ మనకి దగ్గర 14,000 నుంచి 16,000 ఉంది సార్ మినిమం గ్రామ్ కాస్ట్ పర్ గ్రామ్ సార్. 25,000 వరకు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది సార్. వేస్ట్ నుంచి బంగారం కదా సార్, అంతే కదా. పలాడియం సార్, ప్లాటినం సార్. ప్లాటినం ఈ రోజు మన ప్లాటినం ఇస్ మోర్ వర్దీ దాన్ గోల్డ్ కదండి. అవునండి. సో చెత్త నుంచి బంగారం తీస్తున్నాం కదా సార్. బంగారమే కదా, చెత్త బంగారం, చెత్త బంగారం. సో అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ అలాంగ్ దీస్ ఇయర్స్, వాట్ ఈస్ యువర్ ఐడియా అంటే హౌ టు గో అబౌట్ నెక్స్ట్, మీ ఉద్దేశం? మేబీ నన్ను చాలామంది ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు అండి, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మనకు టైం ఉంటే. ఫరీదాబాద్లో మేము చేసాం, హర్యానాలో ఉన్న చెత్త రోజు మన పేపర్లో చూస్తాం కదా, బంద్వాడా అని ఒక సైట్ ఉంది సార్. దగ్గర డంప్ యార్డ్ ఒక 12 నుంచి 18 మీటర్ల హైట్లో ఉంటుంది. 8 కంపెనీలు కొట్లాడుకుంటున్నాయండి చెత్తని ప్రాసెస్ చేయడానికి. ఈ బయోమైనింగ్ అని చేసి తీసుకెళ్లి రోడ్ల పక్కన అరావళి పెద్ద గొడవ జరుగుతుంది ఉంది కదా. అవును, రోడ్ల పక్కన ఎక్కడెక్కడ గుంటుండే అక్కడ పోసారండి. ఈవెన్ తిరుమలలో కూడా చేసిన పని అదే సార్. పాత ఎగ్జిస్టింగ్ కంపెనీ బయోమైనింగ్ అని చేసి 4.5 లక్షల టన్నుల్లో దగ్గర 2-3 లక్షల టన్నుల చెత్త ప్రాసెస్ చేసి ఖాళీ ఎక్కడ దొరికిందో అక్కడ పోసారండి అంతే. అంటే ఇక్కడ చెత్తని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారు తప్ప ఏమీ చేయలేదు సార్. ఇంకా దాని వాల్యుయేషన్ ఏం జరిగింది అంటే దాని పర్పస్ ఏం సాల్వ్ అయింది సార్? కాలేదు కదా. మేము కాదు మరో జస్ట్ ఏంటంటే చిన్నవాళ్ళు కదా వీళ్ళు, మీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ ఏం కావాలి సార్? ప్రపంచంలో ఇన్వెన్షన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసం కొట్టుకుంటే ఈరోజు మన కంప్యూటర్ వచ్చేది సార్, రాకెట్ వచ్చేది, ఇవన్నీ వచ్చాయండి. ప్రూవెన్ టెక్నాలజీ. నేను రిస్క్ తీసుకుంటాను, నేను ఫెయిల్ అయితే నేను 200% నీకు పెనాల్టీ నేను పే చేస్తానని చెప్తున్నాను సార్. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే చెప్తాను సార్. అండ్ ఇది ఆల్రెడీ మేము చేసుకున్నాం కదండి. చిన్న కంపెనీస్ వెళ్తే పెద్ద ఎంట్రీ బ్యారియర్ ఉంది సార్. నువ్వు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసావు సార్? నేను ఈ లెవెల్ వచ్చాను. ఇది కాదు, 100 టన్నులు చేసావు సార్, 100 టన్నులు చేశాను, 1000 టన్నులు చేసావా? చిన్న మున్సిపాలిటీ నాకు ఇవ్వండి, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ డబ్బులు ఇచ్చి చేస్తాను. తిరుమలలో మేము ఇచ్చిన ప్రపోజల్స్ ఇచ్చాను, మీరు నమ్మరు. తిరుమలకి సంబంధించి ఏంటి అవుట్కమ్ ఏంటి? తిరుమలలో 5 crores మాకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. వచ్చే ప్రతి రూపాయి భగవంతుడికి ఇచ్చేస్తామని ఇచ్చామండి. చైర్మన్ గారు చాలా పాజిటివ్గా అప్రూవల్ చేయించారు బోర్డులోని. కింద లెవెల్లో కదలనివ్వరండి, ముందు కదలదు ఫైల్. ఎన్నిసార్లు సార్? దగ్గర నేను 20 సార్లు వెళ్ళానండి తిరుమలకి. నా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నారు పాపం మా కంపెనీలో, ఆయన ఒకైతే వెళ్ళినప్పుడల్లా 10 రోజులు ఉంటాడు. కూర్చుంటే అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అంటే లేదు, మీరు అది తీసుకురండి, అన్నీ చేసి ఇంకా ఫెడప్ అయి ఉంటారు. ఫెడప్ అయి ఉన్నాను సార్.
సార్. గవర్నమెంట్ పాలసీ ఏమో అనుకూలంగా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మెకానిజం మీకు సపోర్ట్ చేయట్లేదు. ఏమవుతుందంటే సార్, ఇందులో ఇప్పుడు ఒక ఆఫీసర్ లెవెల్లో నాకెందుకు రిస్క్ అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే నా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కూడా కట్ అవుతున్నాయని వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఎక్కడ నువ్వు కరప్షన్ జరిగి ఉంటే, తప్పు జరిగి ఉంటే అప్పుడు నువ్వు భయపడాలి. అదే దాన్ని ప్రతిదానికి ఆపాదిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అదే తిరుమల నుంచి ఎంత చెత్త జనరేట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? తిరుమలలో డైలీ వెట్ వేస్ట్ అంటే ఆకులు, ఫుడ్ వేస్ట్ ఎంత 45 టన్నులు వస్తుంది సార్. 40 నుంచి 55 టన్నులు వస్తుందండి. అండ్ ప్లాస్టిక్ వేస్ట్ తిరుమలలో మీరు నమ్మరు సార్, చెప్తే నన్ను కొడతారేమో అందరూని, 20 టన్నులు, 15 నుంచి 20 టన్నులు వస్తుందండి. ఓకే, ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో ఇది పొజిషన్ సార్. 20 నుంచి 20 టన్నులు వస్తుంది సార్. 25 టన్నుల దాకా వస్తుందండి. ఓకే, దాన్ని మీరు కిందకి తీసుకొచ్చి అసలు కిందకి తీసుకురాము సార్. అక్కడే కాకమంది తిప్పని డంప్ యార్డ్ బ్రహ్మాండంగా ఉంది సార్. మంచి సైట్ ఉంది పైన కొండ మీద గోగర్భం డ్యామ్ పక్క నుంచి లోపలికి వెళ్తాం సార్. ఈ డంప్ యార్డ్ పక్కనే అమ్యూనిటీస్ కాంప్లెక్స్ క్రియేట్ చేశారు సార్. జనాలకేమో వాసన, ఈగలు ఎంత ప్రాబ్లం ఉంటే కొంచెం చైర్మన్ గారు అడిగారు ఏం చేస్తారని, వీళ్ళ ప్రపోజల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. చేయండి బాబు అంటే చేయించండి వాళ్ళు చేస్తానంటే టీటీడీ నుంచి సహకారం రావట్లేదా, గవర్నమెంట్ నుంచి రావట్లేదా? గవర్నమెంట్ స్వయాన్ని సీఎం ఆఫీస్ నుంచి చెప్పారు, ఎందుకంటే ఇన్నోవేషన్ సపోర్ట్ చేస్తున్నారు. నోట్ పంపిస్తే అదే చూడండి ఏమవుతుంది మీకు. దే ఆర్ రెడీ టు ఫేస్. దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి మీరు దేవుడికి ఇచ్చేస్తాం మొత్తం సార్. మేము అసలు రూపాయి మాకు వద్దు, ప్రతి రూపాయి దేవుడికి ఇస్తాం. ఎక్విప్మెంట్ కూడా దేవుడికి వెళ్ళిపోతుంది. మేము అడిగింది 6 ఎకరం సైట్, టిప్పింగ్ ఫీజు వద్దు. పైన 7 కొండల మీద ఎక్కడ కనపడలేదా 6 ఎకరం సైట్? అక్కడ ఉంది సార్. 8 ఎకరాలు ఉన్నదాన్ని ఖాళీ చేసి అందులో ఒక 6 ఎకరాలు అంతా ఖాళీ అయింది. ఇంకో 4 ఎకరాలు ఉంది. 6 ఎకరం మీద ఎగ్జిస్టింగ్ ఉంది కదా, అది ఇవ్వండి చాలు మాకు అంటాం. ఐఓసీఎల్ వాళ్ళు ఇప్పుడు పెట్టారు సార్, బయోగ్యాస్ ప్లాంట్ పెట్టారు. ఇంకో 2 నెలల్లో స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ? మేము అడిగిన సైట్ వెనకాల. ఓకే, దాని నుంచి మళ్ళీ మన బయోస్ గ్యాస్ కన్వర్ట్ చేసి దీనికి వంట అన్నదాన సత్రాలకి ఇట్లన్నిటికీ గ్యాస్ వాళ్ళు ఇస్తామంటున్నారండి. మీరే ఇవ్వచ్చు కదా అదేదో. మేము ఇస్తా ఉన్నామండి. అలా కాదన్నారు. ఐఓసీఎల్ వచ్చింది. ఐఓసీఎల్ 12 కోట్ల ప్రాజెక్ట్ సార్, దగ్గర 11 కోట్ల చిల్లర ప్రాజెక్టు. 5 కోట్ల చిల్లర ఐఓసీఎల్ ఇన్వెస్ట్ చేస్తే 6.5 కోట్లు టీటీడీ పెట్టింది. రైట్, పార్ట్నర్షిప్. దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు, మేము ఎదురిస్తామన్నా. రైట్, చూద్దాం. లెట్స్ సీ. డాక్టర్ రేణు శరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే చెత్త ఎంత డేంజరస్సో చెత్త బంగారం కూడా అని కూడా చెప్తున్నారు డాక్టర్ రేణు శరత్. అంటే హీ హాస్ క్యారీడ్ అవుట్ సెవరల్ స్టడీస్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. అలాగే వాళ్ళకు ఒక కొత్త సిస్టమ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది, తయారు చేసుకున్నారు, డెవలప్ చేసుకున్నారు. అవకాశం ఇస్తే తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో ఉచితంగా సేవ అందించి ఆ చెత్తని ట్రీట్ చేయడం అనేది చేయగలం, అది మాకు వదిలేయండి అని చెప్పేసి హీ హాస్ బీన్ ప్లేసింగ్ హిస్ సబ్మిషన్స్ టైమ్ అండ్ అగైన్. చూద్దాం, ఎందుకంటే ఇంత చెత్త నుంచి కూడా అటు పవర్ జనరేషను అండ్ ఇంకొకటి ఏంటంటే దాన్ని కరెన్సీ రూపంలోకి మార్చడం, అంటే లైక్ రకరకాల మార్గాల్లో దాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అలాగే ఫార్మా కంపెనీలకి ఉపయోగపడే కోల్ అందివ్వటం. సో ఇన్ని ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి కాబట్టి చెత్త నుంచి బంగారం సృష్టించవచ్చు అని చెప్పడమే కాకుండా నిరూపించిన డాక్టర్ రేణు శరత్ బాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.